వాళ్ళ మంత్రులతోటి అనిపిస్తున్నారు. అంత లేదు, ఆయన కూడా మంచి పదవే ఉంది. ఎవరికి నారా లోకేష్ గారికి కూడా మంచి పదవే ఉంది. మంచి హోదాలోనే ఉన్నారు, మంచి హోదాలోనే ఉన్నారు. ఉన్నప్పుడు ఏంటంటే అతని పదవిని అతను నిర్వర్తిస్తున్నారు. ఈయన అడుగుతాడు, అవసరమైతే నేను డిప్యూటీ సీఎం అవుతాను నానా అంటే పవన్ కళ్యాణ్ తప్పించి నారా లోకేష్ చేయలేరా? నారా చంద్రబాబు నాయుడు గారు ఎందుకు చేయలేడు? మరి మొదటిగా మోసం వచ్చిందని తెలుసు కనుకనే అతను కూడా ఊరుకున్నాడు. ఇక్కడ చక్రము కృష్ణుడు వెనకమార్లుండి సలహాలు ఇస్తాడయ్యా, అర్జునుడే రథం నడిపేది. ఈ కృష్ణార్జునులు ఎవరు? చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు. ఈ మధ్యలో వాళ్ళు లోకేష్ గారు కూడా పక్కన ఉంటాడు ఇంకో చక్రంలో, ఇంకో బండిలో. అంటే చంద్రబాబు తర్వాత వారసత్వంగా నారా లోకేష్ సీఎం అయ్యే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. అవ్వాలంటే దమ్ము ఉండాలి, చంద్రబాబు నాయుడు గారు సపోర్ట్ ఉండాలా? ప్రజల్లో సపోర్ట్ పవన్ కళ్యాణ్ గారికి తప్పకుండా ఉంది. 1 by 1 అడగండి. పవన్ కళ్యాణ్ గారికి తప్పకుండా ప్రజల్లో సపోర్ట్ ఉంది. ముఖ్యమంత్రి తర్వాత అవ్వాలి అనే తర్వాత ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు అవ్వాలనే ప్రజల ఆంక్ష, ప్రజల కోరిక కూడా. ఎందుకంటే ఇతను ప్రజల్లోకి ఒక రాకెట్లా దూచుకు వెళ్తున్నాడు. ప్రజల కష్టాలు బాధలు కనుక్కుంటున్నాడు. గుడిసెనక, మేడనక, వాననక, ఎండనక ప్రతి ఒక్కళ్ళ ఇంట్లోకి వెళ్ళి అన్నీ కనుక్కుంటున్నారు. కనుక ముఖ్యమంత్రి అయ్యే అధికారమే కానీ అన్నీ ఉన్నాయి. కానీ పవన్ కళ్యాణ్ గారికి ముఖ్యమంత్రి అవ్వాలనే ఆశ లేదు. ఎక్స్పీరియన్స్ కావాలే కాదు, ఏదైనా కానీ అనుభవమే ఉండాలి. ఆశ లేదు, అర్హత అయితే ఉందంటారు. అర్హత ఉంది కానీ ఆశ లేదు. ఒకవేళ ఈసారి ఎలక్షన్లో అంటూ ఒకవేళ గెలిస్తే ఓట్లంటూ ప్రజలు వేసి నాయకుడినంటూ ఎన్నుకుంటే పవన్ కళ్యాణ్ గారే ముఖ్యమంత్రి అవ్వచ్చు. చంద్రబాబు నాయుడు గారు కూడా ఆయనకే పట్టం కట్టొచ్చు. ఎందుకనంటే అలాగే ఉంది, అక్కడ వరకే ఉంది. లేదని చెప్పడానికి నీకు రైట్స్ లేవు. చంద్రబాబు నాయుడు గారు తర్వాత లోకేష్ గారు వారసుడు కాకుండా ఎన్టీఆర్ గారు అవుతారని చెప్పేసి రాజకీయాల్లో ఫస్ట్ ఎన్టీఆర్ గారినే తొలగించారు. ఆయన రారు, ఆయన సైడ్ చేశారు. ఆయనకి ఇంకా టైం ఉంది. ఆయనకి జూనియర్ ఎన్టీఆర్ గారు ఒకవేళ రాజకీయాల్లోకి రావాలన్నా, రాజకీయ నాయకుడు అవ్వాలన్నా ఇంకా చాలా టైం ఉంది. ఆయనని రాజకీయాల్లోకి తీసుకురావద్దు ప్లీజ్, దయచేసి. అతను సినిమా హీరో, ప్రజల మనిషి, ప్రజల ఒకప్పుడు టీడీపీలో ఒకప్పుడు టీడీపీకి సపోర్ట్ చేశారు. టీడీపీకి సీనియర్ ఎన్టీఆర్ తర్వాత జూనియర్ ఎన్టీఆర్ గారు అంత డివైడ్ అయ్యాడు. అంతేగాని ఇప్పుడు అతన్ని రాజకీయాల్లోకి లాగొద్దు. అతని రాజకీయాల్లోకి రారు ఫస్ట్. ఇప్పుడు చెప్పు, ఇప్పుడు ఎన్టీఆర్ వారసునిగా బాలకృష్ణని ముఖ్యమంత్రిగా చూసే అవకాశం రాడు, ఆయన కూడా రాడు. నమస్కారం. సినిమాలు చేసుకుంటూ పవన్ కళ్యాణ్ గారు ఒక్కరికే ఉంది అర్హత ఉంది, ఆయనకు ఆశ లేదు.